లేదు మావయ్య, నాకేదో కావాలని కోరుకోవడానికి వెళ్ళట్లేదు. మురారి గారి గురించి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాను. అందుకే ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇది మరీ బావుందమ్మా. ఎవరో మురారి గురించి ఇక్కడ నువ్వు దండం పెట్టుకోవడం ఏంటి? చూడ్డానికి వినడానికి చాలా విచిత్రంగా ఉంది. మన బుద్ధి మంచిదైతే ఎదుటివాళ్లు చేసే పని మంచిగానే కనబడుతుంది. మురారి గారికి ఇప్పుడు ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? తనక్కడ ఒంటరిగా ఎంత నలిగిపోతున్నారో మీకు తెలుసా? అలాంటి మనిషి ప్రశాంతంగా ఉండేలా చేయమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అందులో తప్పే ఉంది. మా మమ్మీ కూడా ఏం తప్పుగా మాట్లాడలేదు కదా. ఎవరో వ్యక్తి గురించి ఇక్కడ మీరు పూజలు చేయడం ఏంటి అని ఆవిడ ఉద్దేశం. వాళ్ళని మీరు పరాయి అనుకోవచ్చు, నేను మాత్రం నా వాళ్ళని అనుకుంటున్నాను. మనకు కావలసిన వాళ్ళకి కష్టం ఎక్కడొచ్చినా సరే అందరికీ బాధ ఉంటుంది. అక్కడ వాళ్ళు బాధపడుతున్నారని తెలిసాక ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? అందుకే కరుణించమని దేవుణ్ణి కోరుకోవడానికి వెళ్తున్నాను. భాను, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు. నువ్వు పూజ చేయించుకోవడానికి వెళ్తానంటున్నావు కదా, హ్యాపీగా వెళ్ళు. బాను, బాను ఏదమ్మా? పాను లేదు బాబు, ఇప్పుడే గుడికి వెళ్ళింది. అదేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళింది? రే, వెళ్ళింది గుడికే కదరా, ఇందులో చెప్పడానికేముంది చెప్పు. అవునరా, ఇప్పుడే మాతో చెప్పి వెళ్ళింది. తన నేను బయటికి తీసుకెళ్లాలనుకున్నాను. ఒక ఇంపార్టెంట్ పని ఉందని మేమిద్దరం వెళ్ళాలనుకున్నాం. కనీసం నాకు చెప్పుండే గుడికి నేనే తీసుకెళ్లి అట్నుంచి వెళ్ళేవాళ్ళం కదా. గుడికి తను ఒక్కర్తే వెళ్ళాలంట బాబూ. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న మురారి కంటికి మంటికి ఏడుస్తున్నాడంట. తనలా బాధపడకుండా ఉండాలని దేవుణ్ణి ఇక్కడ ఈవిడ కోరుకోవాలనుకుంటోంది. అలా కోరుకోగానే అక్కడితో వాడి బాధ తీరిపోతుందని ఎంతో నమ్మకంగా చెప్పి ఒంటరిగా ఇప్పుడే అలా వెళ్ళింది బాబూ. అవును కార్తిక్ గారు, మా మమ్మీ కూడా అదే డౌట్ అడిగింది. మురారి గురించి నువ్వు దండం పెట్టుకోవడం ఏంటి అని. భాను వినిపించుకుంటేనే కదా కోపంగా మా మమ్మీకి ఎదురు సమాధానం చెప్పింది. బాబూ, నన్ను ఎన్నన్నా పర్వాలేదు. ఈ ఇంట్లో నన్ను అంతలా అనేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? నేను పడ్డంలో కొత్తే ఉంది. ఏంటి శారదా ఇది? నట్టింట్లో నిప్పులు పోద్దామని చూస్తున్నావా? కుటుంబంలో కలహాలు రేపుదామని ఆలోచిస్తున్నావా? అసలేంటి నీ ఉద్దేశం? భాను మంచి ఉద్దేశంతోనే వెళ్ళింది. తనకంతా సహాయం చేసిన కుటుంబం కాబట్టి ఆ ఇంట్లో మురారి బాధపడుతుంటే తను తట్టుకోలేక దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. ఇందులో పెడార్థాలు తీయటానికే ఉంది, నువ్వంతగా సాకదీసి చెప్పడానికే ఉంది. ఈ ఇంట్లో మిమ్మల్ని అనని వాళ్ళు ఎవరున్నారని ఒక మాట విసిరారు. ఇక్కడ ఎవరేమన్నారండి మిమ్మల్ని? మీరు ఇంటికొచ్చినప్పుడు మేము స్వాగతించామే కానీ మిమ్మల్ని ఎవరూ ఒక మాట అనలేదే. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఇప్పుడు ఆ భాను నా కూతుర్నంటే నన్ను కూడా అన్నట్టే కదా, ఆ ఉద్దేశంతో అన్నానండి. అయినా ఆలోచించవలసింది నా గురించి కాదు, ఇలా భర్తకు కూడా చెప్పకుండా వెళ్ళిన ఆ భాను గురించి. చాలోర్మేండి, ఇలాంటి మాటలే మాట్లాడొద్దంటున్నాను. అరే, ఒక మాట పెదవి దాటింది అంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం ముందే గమనించాలి. మాటని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఎందుకమ్మా వాళ్ళని తిడుతున్నావు? ఆవిడ మాట్లాడిన దానిలో తప్పేం కనిపించడం లేదు. అక్కడ మురారి కన్నీళ్లు పెట్టుకుంటే ఇక్కడ బాను గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం అంటే వినటానికి నాకు చిరాగ్గా ఉంది. కార్తీక్,
ఏంటి ఊర్మిళ వీడు ఇలా మాట్లాడుతున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదండి. కార్తీక్ మనసులో భాను మీద విసుగు మొదలైంది అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సమస్యలొస్తాయి. ఇదెక్కడి దాకా వెళ్తుందో కూడా మనం ఊహించలేం. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అదిగో అలాంటి వాళ్ల మాటలు వింటే అది ఇంకా ప్రమాదం అవుతుంది. దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూడాలి. చూడు చక్రి, ఇంతవరకు నేను ఎవ్వర్నీ ఏ సాయం అడగలేదు. ఇప్పుడు మాత్రమే అడుగుతున్నాను. ఆ పని నువ్వే చేయాలి. పెద్దమ్మా, జైల్లో మగ్గిపోతున్న నన్ను నువ్వు విడిపించావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. తప్పకుండా చేస్తాను పెద్దమ్మా. ఇది మేము డబ్బుల కోసం చేస్తున్న పని కాదు, ఒక కుటుంబాన్ని కాపాడడం కోసం చేస్తున్న పని. ఒక మంచి మనిషికి ఒక దుర్మార్గురాలు వల్ల అన్యాయం జరగకూడదని చేస్తున్న పని ఇది. నువ్వు కూడా సాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కదా, నేను వెళ్తే నమ్ముతారా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఎలా నమ్మించాలో, నిన్ను ఆ ఇంట్లోకి ఎలా పంపించాలో కూడా ఆలోచించాను. అజయ్, ఇదిగో. కార్తీక్తో తనకు పెళ్లి జరిగినప్పుడు తీసిన ఫోటోలు మార్ఫింగ్ చేయించి అక్కడ నీ ఫేస్ పెట్టించాను. ఈ ఆధారం చాలు నువ్వు నీలిమ భర్తవని నమ్మించడానికి. మరి నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎవరో ఒకరిది ఆసరా ఉండాలి కదా. మనం ఆడుతున్నది నాటకం అని తెలియకుండా మనకెవరు అండగా నిలబడతారు? ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. నువ్వు ఎవరికి ఎదురు పడితే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడతావో నాకు బాగా తెలుసు. దేవమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. నిన్నొకసారి చూడాలనిపిస్తుంది. నువ్వెక్కడున్నావు? ఈరోజు సోమవారం కదా, శివాలయానికి వెళ్తున్నాను పూజ చేయించడానికి. సాయంత్రం ఇంటికి వస్తావా లేదా గుడికి ఏమైనా వస్తావా? పర్వాలేదులమ్మా, సాయంత్రం ఇంటికొచ్చి నిన్ను చూస్తాను. గుడికి వెళ్తున్నావు కదా, ఇంతకీ ఎక్కడా, ఏ గుడికి వెళ్తున్నావు? సరేనమ్మా, నువ్వు వెళ్ళి పూజ చేయించుకో. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. అలాగే. అజయ్, భాను గుడికి వెళ్తుంది. చూడు చక్రి, మనకిలా అనుకోని అవకాశం కలిసొచ్చింది. తను గుడికి వెళ్తుంది కాబట్టి నువ్వు కూడా గుడికి వెళ్ళు. దేవుడి సమక్షంలోనే భానుకి ఎదురుపడు. ఆ దైవమే మనం చేయబోయే మంచి పనికి సహకరిస్తుంది. నీలిమ లాంటి దుర్మార్గురాలికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పాలి. నేనెవరో తనకు తెలియదు కదా, ఎలా పరిచయం చేసుకోవాలి? అమ్మ చెప్పింది అర్థమైంది కదా, ఎక్కడ ఏ తేడా రాకూడదు. తప్పకుండా అజయ్, మీరే చూస్తారుగా. చూడు, నీలిమ మాత్రమే బాధపడాలి. ఆ ఇంట్లో ఇంకెవ్వరూ బాధపడకూడదు. అర్థమైందా? అలాగే పెద్దమ్మా. బయలుదేరు. ఆయుష్యాభివృద్ధ్యర్థం సాంబ సదాశివదేవత పరిపూర్ణ అనుగ్రహతా సిద్ధిరస్తు. స్వామి, ఈరోజు నా గురించి నేను ఇది కోరుకోవడానికి రాలేదు. నాకెంతో సాయం చేసిన వ్యక్తి
ఈరోజు కొండంత బాధలో ఉన్నారు. చనిపోయిన మనిషి తిరిగి రాదు అని తెలిసినా, మట్టిలో కలిసిపోయిన వాళ్ళు మనల్ని ఎప్పటికీ కలుసుకోలేరని తెలిసినా, అయినా సరే మనసారా ప్రేమించిన మురారి గారు రాధని మర్చిపోలేకపోతున్నారు. తన ప్రేమకి ఎంత అన్యాయం జరిగిందని కుమిలిపోతున్నారు. విధిరాత వాళ్ళిద్దరికీ రాసిపెట్టి లేదు అని తన మనసుకు కనీసం నచ్చ చెప్పుకోలేకపోతున్నారు. అందుకే ఆయన తరపున నేను కోరుకుంటున్నాను, తన మనసు మారేలా చెయ్యి, రాధని మర్చిపోయేలా చెయ్యి. మురారి గారు రాధని ఎంతగా ప్రేమించారో సత్య మురారి గారిని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది. అందుకే తొందరలోనే సత్యకి మురారి గారికి పెళ్ళయ్యేలా నువ్వే చూడు స్వామి. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సాంబసదాశివదేవత పరిపూర్ణ అనుగ్రహత సిద్ధిరస్తు. చెప్పు నాయనా, అర్చన అభిషేకమా? నా భార్య మళ్ళీ నన్ను కలవాలి పంతులు గారు. ఏం చేస్తే మంచి జరుగుతుందో అదే చేయండి. అదేంటి బాబు, భార్య కలవాలి అంటున్నావు? అంటే తను నీకు దూరంగా ఉంటుందా? తనని వదిలేసి నేనే దూరంగా వచ్చాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకొని తిరిగి తనను కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆ అవకాశం నాకు దొరకడం లేదు. మమ్మల్ని కలపమని, కలిసేదారి చూపించమని ఆ దైవాన్ని వేడుకోవడానికి వచ్చాను. ఏ ఫోటో? నా భార్య ఫోటో అండి. నీలిమ భర్త మీరు? నా భార్య మీకు తెలుసా? బాగా తెలుసు. తనకి పెళ్ళైందన్న సంగతి కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది. మీ గురించి అడిగితే తనేం చెప్పలేదు. చెప్పదండి, ఎందుకంటే తప్పంతా నాదే. తనని నేను అర్థం చేసుకోలేదు. లేనిపోని చిన్న చిన్న అపార్థాలతో తనని దూరం చేసుకున్నాను. తనని నేను బాధ పెట్టాను. కానీ ఇప్పుడు తన విలువేంటో నేను తెలుసుకొని కలవాలని ఎంత ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. అక్కడ వాళ్ళ పెద్దమ్మ, అక్క తనని నేను కలవకుండా నాకు అడ్డుపడుతున్నారు. నాకు తెలుసు వాళ్ళు అలాగే చేస్తారని. నువ్వు దైవాన్ని కోరుకున్నావు కదా దారి చూపించమని. ఆయన నన్ను చూపించారు. మీ ఇద్దరిని నేను కలుపుతాను. మీరా? ఇంతకీ మీరెవరు? మీకు నీలిమకు సంబంధం ఏంటి? అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. నీలిమ ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి. గుడికి రాగానే దేవుడు ఇలా కరుణిస్తాడని కల్లో కూడా ఊహించలేదు. పూజ చేయించుకుని వెళ్దామండి. పూజారి గారు, తొందరగా పూజ చేయండి. అలాగే బాబు. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాత ఇవై నమో నమః. భవే భవేనాతి భవే భవ స్వమాం భవోద్భవాయ నమః. నానా, ఇక్కడ సీడ్ బ్యాంక్ గోడౌన్స్ ఇంకా ఏమేమైతే వస్తాయో అవన్నీ గవర్నమెంట్ తరపున ఉంటాయి. కానీ ఊరి సరిహద్దుల్లో ఉన్న బంజరు భూమి ఆ 200 ఎకరాలు వృధాగానే ఉంది కదా? ఖాళీగానే ఉంది. దాంట్లోనే మనం ఫ్యాక్టరీ కడితే సాగు భూమి డిస్టర్బ్ చేయని వాళ్ళం అవుతాం. అలాగే వాడుకున్న భూమి వల్ల 100 మందికి ఉపాధి వస్తుంది నాన్నా. నిజమేరా, కానీ ఆ పక్క ఊరి వాళ్ళు స్థలం ఇవ్వడానికి ఒప్పుకోమని గొడవ పడుతున్నారు కదా. మొన్న ఆ విషయంలోనే కదా మనల్ని అన్ని మాటలంది. నిజమే నాన్నా, కానీ ఎంతో మందికి ఉపాధి వస్తుందంటే ఇలా కొంతమంది అడ్డుపట్టమేంటో నాకర్థం కావడం లేదు. వీళ్ల వెనుక ఎవరొకరుండి నడిపిస్తున్నారు. అదెవరో తెలుసుకోవాలి. అమ్మా, మామిడి పళ్ళు ఎక్కడివమ్మా? ఈ ఊళ్ళో భాను వదిన వాళ్ళ ఫ్రెండ్ రామలక్ష్మి ఉంది కదా మావయ్య, వాళ్ళ తోటలో పండాయట. తీసుకొచ్చి ఇచ్చింది. సాయంత్రం మిమ్మల్ని వచ్చి కలుస్తానంది. అవునమ్మా, తనను చూసి చాలా రోజులైంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారికి బాగోలేదని వచ్చేసింది. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందిగా? బానే ఉంది మావయ్య. ఈ ఊళ్ళో అందరూ బానే ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ స్థలం ఇవ్వకుండా ఎవరు అడ్డుపడుతున్నారో ఆ వ్యక్తి పేరు కూడా నాకు తెలిసిందే. ఎవరు చాంద్రి? అతని పేరు చెప్పు.
వాళ్ళని నేను నిలదీస్తాను. అతను మనూరు వ్యక్తి కాదు పార్దు, పక్కూళ్ళో ఉంటాడట. అతని పేరు వెంకటాచలమట. తన గురించి అందరూ చాలా చెప్తున్నారు. ఆ వ్యక్తి అభివృద్ధి జరగనివ్వడని, ఎవరైనా తన జోలికొస్తే ఎంతవరకైనా వెళ్తాడని చాలా క్రూరంగా చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని మనం ఎదిరించే స్థలాలు సేకరించడం కష్టమేమో. 100 మందికి మంచి జరుగుతున్నప్పుడు ఇలాగే ఎవడొకడు అడ్డుపడతాడు. దాన్ని చూస్తూ ఊరుకోకూడదు. వాడు భూస్వామే కావచ్చు. పేదవాళ్లకు మంచి జరగడాన్ని వాడు పెద్ద మనసుతో ఒప్పుకుంటేనే వాడు పెద్ద మనిషి అవుతాడు. లేదంటే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. చూడు, అన్నింటినీ గొడవతోనే సరిచేయాలనుకోవడం మంచిది కాదు. కొన్నింటిని మాటలతోనే పరిష్కరించుకోవాలి. అసలే ఆ వ్యక్తి గురించి చాందిని అలా చెప్తోంది కదా. వెళ్ళి గొడవ పడ్డం మంచిది కాదు. మాట్లాడి సర్ది చెప్పాలి. సరే నాన్న, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. సరే. మావయ్య, ఫ్రూట్స్ కట్ చేసివనా, జ్యూస్ చేసివనా? నీకెలా అనిపిస్తే అలా చేయి తల్లి. సరే. ఆ. మావయ్య, మావయ్య, ఏంటి మావయ్య ఇది? ఇప్పటికే రాధను నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ నీ కళ్ళ ముందే ఉంటే తనని ఇంకెప్పటికి మర్చిపోతావు? ఈ ఫోటోలు చూస్తున్నప్పుడల్లా రాధ లేదు అన్న నిజం నీకు గుర్తొస్తుంది. తను రాదు అని తెలిసిన నువ్వు మాత్రం తన గురించి తలుచుకుంటూ బాధపడుతున్నావు. ఈ ఫోటోలు నీకు కనిపించకూడదు. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాఫీ తీసుకొచ్చాను మావయ్య. నువ్వు లేవు కదా, అక్కడ పెట్టేశాను, తాగు. సత్య, ఇక్కడ ఫొటోస్ ఏవి? నాకు తెలీదు మావయ్య. వెనకాల ఎందొచ్చావు? ముందు చూపించు. ముందు నువ్వు కాఫీ తాగు మావయ్య. సత్య, మావయ్య, ఏంటి సత్య, ఆ ఫోటోలు ఎందుకు తీసావు? అవి నాకు కనిపించాలని కదా నేను పెట్టుకున్నాను. నిన్నెవరు తీయమన్నారు? నాకెవరూ చెప్పలేదు మావయ్య. నీ గురించి ఆలోచించి నేనే తీశాను. ఈ ఫోటోలు చూసినప్పుడల్లా రాధ నీకు గుర్తొస్తూనే ఉంటుంది. నువ్వు బాధపడుతూనే ఉంటావు. నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూసి అలా ఊరుకుంటాను. అందుకే ఈ ఫోటోలు తీసేశాను. అంటే నా రాధ నాకు దూరం చేస్తున్నావా సత్య? నా మనసులో ఉన్న రూపాన్ని చెరిపేయాలనుకుంటున్నావా? చూడు మావయ్య, రాధ ఉంది అన్నప్పుడు తను వస్తుందని ఆశపడ్డాను. నీ దగ్గరికి తీసుకురావాలని నేను కోరుకున్నాను. కానీ ఇప్పుడు రాధ లేదు మావయ్య. ఎప్పటికీ రాదు. తను మట్టిలో కలిసిపోయింది. ఆ జ్ఞాపకాన్ని తలుచుకుంటూ నువ్వెలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు రాధని మర్చిపోవాలి. అందుకే ఈ ఫోటోలన్నీ తీసేశాను. సత్య, నా గదిలో ఫోటోలు తీసే అధికారం నీకెవరిచ్చారు? రాధని మర్చిపోవాలని నువ్వు చెప్తున్నావు, కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయినా నా ప్రేమ నీకెలా తెలుస్తుంది? తనని నేను ఎంత గొప్పగా ప్రేమించానో, తన కోసం నేను ఎంతగా ఎదురు చూశానో, తన గురించి నేను ఎంతగా తప్పించానో నీకెలా తెలుస్తుంది? రాధని తెలిసినా, ఎప్పటికీ లేదు అని తెలిసినా కూడా నేను మర్చిపోవడం అనేది జరగదు. తనెలాగో నాకు దూరమైంది.
తన జ్ఞాపకాల్ని కూడా నువ్వు దూరం చేయాలనుకుంటున్నావా? మనసు లేని నీకు నా మనసు గురించి ఎలా తెలుస్తుంది? మర్యాదగా చెప్తున్నాను, ఆ ఫోటోలు ఇచ్చి వెళ్ళు. ఏంటి మావయ్య, నాకు మనసు లేదనుకుంటున్నావా? నువ్వు రాధని ఎంతగా ప్రేమించావో నేను నిన్ను అంతలా ప్రేమిస్తున్నాను మావయ్య. నువ్వు నా వాడివి కావు అని తెలిసినప్పుడు, రాధ నువ్వు కోరుకుంటున్నావు అని తెలిసినప్పుడు కూడా నా ప్రేమని నా మనసులోనే దాచుకున్నాను. ప్రేమించిన మనిషి దూరమైతేనే నువ్వింత బాధపడుతున్నావు. కానీ నేను ప్రేమించిన మనిషి నా కళ్ళ ముందే ఉండి నా ప్రేమను గుర్తించలేకపోతే నేనెంత నరకాన్ని అనుభవిస్తున్నానో నువ్వు ఊహించలేవు మావయ్య. నీలిమా, ఏంటి భాను, ఏమైంది? మీరందరూ భయపడుతున్నట్టు నేను నీలిమతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నీలిమ జీవితాన్ని నిలబెట్టడానికి పిలిచాను. నా జీవితాన్ని నిలబెట్టడం ఏంటి? నీలిమ పాపం ఒంటరిగా ఇంట్లో ఎంతకాలమని బాధపడుతుంది. అందుకే నీలిమ భర్తని తీసుకొని వచ్చాను. నా భర్తని తీసుకొని వచ్చావా? చక్రి,